బాధపడాలో సంతోషపడాలో అర్థం కావట్లేదు. ఎందుకనంటే హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని చెప్పిందంటే 2011 నుంచి 2024 వరకు ఈ 14 సంవత్సరాల కాలంలో 40% 2 వీలర్స్ 40% 4 వీలర్స్ ఎక్కువగా పెరిగాయి. అట్ ద సేమ్ టైం 42% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ని వాడేవాళ్ళో అది 25%కి తగ్గిపోయింది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడేటటువంటి ప్రజలు తక్కువ అవుతున్నారు అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసేటటువంటి పబ్లిక్ పెరుగుతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. ఒక పార్ట్ ఆఫ్ ద సిటీ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ద సిటీకి వెళ్ళాలంటే గంటలు తరబడుతుంది. సో ఖచ్చితంగా ఒక కాంప్రిహెన్సివ్ మొబైల్ ప్లాన్ అనేది ఉండాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కనెక్టివిటీ పెంచాలి. మెట్రో ట్రైన్ ప్రతి ఒక్క ప్లేస్కి రీచ్ అయ్యే విధంగా ఉండాలి. మెట్రో ట్రైన్ గవర్నమెంట్ బస్కి అనుసంధానంలా ఉండాలి. సో మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినప్పటికి కూడా ప్రయాణికులు ఎవరైతే ఫ్రీ బస్సులలో ఎక్కుతున్నారో వాళ్ళ నంబర్ కూడా తగ్గుతుంది. సో ఖచ్చితంగా ఇది రివర్స్ అవ్వాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా వాడాలి. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఓన్లీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి మాత్రమే తీసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ కంజెషన్ అండ్ పొల్యూషన్ అయితే మన హైదరాబాద్ సిటీలో తగ్గుతుంది. మీకు నిజం అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.